చట్నీతో క్రిస్పీ క్రిస్పీ సమోసా. హాయ్ పెద్దమ్మా. హాయ్ అమ్మా. ఏంటి స్పెషల్ ఈరోజు? ఇవాళ మీ అందరి కోసం స్పెషల్ గా ఈవినింగ్ స్నాక్ సమోసా చేస్తున్నాను రా. ఇవన్నీ ఏమేమి కావాలి ఇవన్నీ: క్యారెట్ బాగా తురుముకోవాలి, ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, కొంచెం పచ్చిమిర్చి చిన్న చిన్న చేస్తే బాగుంటుంది, కొత్తిమీర, కరివేపాకు, కారం పొడి, పసుపు, సాల్ట్. దీంతో టేస్ట్. ఓకే గాయ్స్, పదండి ఇప్పుడు మనం టేస్టీ సమోసాని చేయబోతున్నాం. పెద్దమ్మ చిటికెలో. సో పెద్దమ్మ స్టార్ట్ చేసే ఇంకా మరి. నేను కాదురా, ఈసారి నీతోనే చెప్పిస్తాను ఇవాళ. ఓ మై గాడ్, పెద్ద స్టార్ట్ కదా, నువ్వు చేయాలి, నేను నేర్పిస్తాను. ఓకే గాయ్స్, సో ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఆయిల్ తీసుకో, ఉల్లిపాయలు ఏమో. ఇక్కడ అల్లం అనేది సన్నగా తురిమేసుకున్నాము. సే హాయ్. హాయ్ అండి. సో మా పెద్దమ్మ ఎక్కడుంటే అక్కడే అనమాట, అతకపోతూ ఉంటుంది. పెద్దమ్మ ఇది మనీ ప్లాంటా? అవును బేటా, మనీ ప్లాంట్. ఓకే ఓకే, మరి ఇది చెట్టు అంటారు నాన్న. ఓకే అది ఓకే, ఇంట్లో ఉండాలంట, అందుకని తీసుకొచ్చి మొన్న కొనుక్కొచ్చి పెట్టా. ఓకే డన్. అల్లం చిన్నగా సన్నగా తురుక్కొని వేసేసినాము. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ వేసేద్దాం. వేసేపెట్టు పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు అనేది ఫస్ట్ నూనెలో వేస్తాం కదా, మరి మీరెందుకు అట్లా ఇట్లా ఉల్లిపాయలలో వేద్దాం అనుకున్నారు? ఇలా వేస్తే ఏం బేటా అంటే, తింటుంటే పన్నుకి తగిలిందనుకో కారం ఉండదు, టేస్ట్ ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. నూనెలో ఫస్ట్ వేసేది అనుకో తొందరగా ఫ్రై అయిపోయి మనం తినే వాళ్ళకి చాలా ఇదైపోతుంది. అట్లా అనేసి ఇప్పుడే మధ్యలో వేస్తాను నేను. ఓకే ఓకే, చిటికెడు పసుపు, ఇప్పుడు తగినంత సాల్ట్, ఇంకా ఉప్పు, తగినంత ఉప్పు వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఒక ఉప్పు, అలానే కారం కూడా 2 చెంచాలు. చాలే, 1 చెంచా, ఎందుకంటే ఆల్రెడీ కారం పచ్చిమిరపకాయ ఉంది, పచ్చిమిర్చి ఉంది కాబట్టి. మంట చిన్నగా చేసేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే మంచిగా ఫ్రై అయిపోతుంది బేట. క్యారెట్, ఆనియన్స్ మంచిగా అందులో క్లీన్ పెడతాం కదా, అది సూపర్గా ఉంటుంది. ఓకే గాయస్, సో 5 నిమిషాలు అయితే మనం దీన్ని వదిలేద్దాం. దీని తర్వాత చపాతీ స్టఫ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ విల్ మూవ్ టు చపాతీ స్టఫ్. పెద్దమ్మ 5 మినిట్స్ అయిపోయింది కదా, ఏంటి నెక్స్ట్? అయిపోయింది బేట, ఇది అయిపోయింది. ఇది మనము ఫ్యాన్ కింద పెట్టి చల్లగా వేసేసుకుందాము. పొయ్యి పని చేసి మొత్తం ఇలా ఫ్యాన్ కింద చల్లగా పెట్టేసుకొని. పెద్దమ్మ నువ్వు ఒకటి మర్చిపోయావు. ఏంటి బేట? కొత్తిమీర. మెయిన్ థింగ్ కొత్తిమీర. మర్చిపోయాను. మనం గార్నిషింగ్ చేసుకోవాలనుకున్నదే కొత్తిమీర. సో కొత్తిమీర వేసేసుకుందాం. నేను మర్చిపోయాను, ఉన్నావు కదా బుక్ చేయడానికి. అంతే పెద్దమ్మ, అంతే. నెక్స్ట్ గోధుమ పిండి వేసేసుకుందాం. ఓకే ఓకేనా? డవ్ అనేది ప్రిపేర్డ్ అండ్ మేము ఆల్రెడీ 30 మినిట్స్ రెస్ట్ పెట్టినాం. అట్లా 30 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి ఇది అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్మూత్ ఉంది అనేది, ఇట్లా చూస్తుంటేనే. మైదాపిండితో చేస్తుంటారు. అవును, కొంతమంది మైదాపిండి ఏదంటే కొంచెం డైజెస్ట్ కాదనమాట. అవును, అయితే మనం ఏం చేయాలంటే గోధుమ పిండి కొంచెం బియ్యం పిండి వేసేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఓకే, సో అయితే దీంట్లో గోధుమ పిండి ఇంకా బియ్యం పిండి, సోడా కూడా, కొంచెం సోడా, ఉప్పు కొంచెం మంచిగా వేసేసుకొని ఆయిల్ కూడా వేసేసుకొని బాగా ఇట్లా ఒక 15-20 నిమిషాలు నానబెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనము చపాతీలు చిన్నగా చేసేసుకుందాం. ఎంత చిన్నగా చేసుకుంటే మనకు చిన్న సమోసాలు లెక్క వస్తాయి, పెద్ద వేస్తే పెద్ద సమోసా వస్తుంది. చిన్నగా చేసుకోవాలమ్మా. ఓకే, సమోసాలు పలుచగా చేసుకోవాలి కదా. సో ఇప్పుడు మనం చిన్న సమోసాలు చేయబోతున్నాం. ఇలా మంచిగా తాల్చుకోండి. తాల్చుకున్నాక ఆ లోపల ఉన్న ఇంగ్రీడియంట్ నేను ఎలా పెట్టాలో నేను చెప్తాను. చపాతీ రెడీ అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇగో సన్నగా తురుముకున్న ఇది చేసిన పేస్ట్ అనేది ఒక సైడ్లో పెట్టేసేద్దాం. క్యారెట్, ఆనియన్ సైడ్లో పెట్టుకొని ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేద్దాం. ఇలా చేసి నెక్స్ట్ ఫోల్డింగ్ వేద్దాం.
ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మనకి సమోసా ఈ షేప్లో వస్తుంది, ట్రయాంగిల్ షేప్. సో మనం ఇలా వేసుకుంటే అలా అనమాట. చూడండి, సో మన చిన్న పెద్ద నేనైతే ట్రై చేసిన కాబట్టి ఇప్పుడు ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్ ఏం చేద్దామంటే డీప్ ఫ్రై అనేది చేసేసుకుందాం. ఇప్పుడు మా పెద్దమ్మ ఇంకా ఆయిల్ పోసేసి డీప్ ఫ్రై చేసేస్తుంది. నేను ఆ గ్యాప్లో చిన్న సమోసాలు చేసేస్తాను అనమాట. ఇది నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావు కదా, అందుకే కరెక్ట్ సైజ్ కుదరట్లేదు. నువ్వు చేయంగా మంచిగా వస్తుంది మేడం. అందుకే నువ్వు చేయమని వదిలేసి, అందుకే నేను చేయట్లేదు, నేర్చుకోవాలని. సరేనా? సరే, నూనె ఎక్కువ అంటున్నా. నూనె ఎక్కువ కాలిపోయింది కాబట్టి స్లో వేయమ్మా. నూనె ఎక్కువ కావడంతో బాగానే కలర్ మంచి వేరే పెడతావు, వేరే చేద్దామా? మెరూన్ కలర్ వచ్చినట్టు తీద్దాం. స్మార్ట్ వే అనమాట. చిట్టి సమోసా ఇవన్నీ యూట్యూబ్ హ్యాప్స్ కదా పెద్దమ్మా, యూట్యూబ్లో అంతా ఇట్లానే చేస్తారు కదా అనమాట. పెద్ద చపాతీ వేసుకొని దాన్ని ఒక షేప్లో మంచిగా ఇట్లా రౌండ్ కట్ చేసుకొని కొంచెం స్టఫ్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసి దెన్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా చిన్న సమోసాలు అనేది రెడీ అనమాట. తీసేద్దాం. సమోసాలు ఆన్ ద వే. పెద్దమ్మ సమోసాలు రెడీ అమ్మ. సమోసాలు కెచప్ వేసుకొని పక్కకు ఉల్లిపాయలు. సమోసాలు రెడీ. సో మనం డైనింగ్ హాల్కి వెళ్ళిపోదాం. జోసు తింటావా సమోసా? చూద్దామా ఎట్లుందో, చెప్తావా? సూపరా? మెల్ల వేడి వేడిగా తింటుంది కాబట్టి కాలుతున్నట్టుంది. సో చిట్టి సమోసాస్ రెడీ. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. బాగున్నాయి. సో మీ దగ్గర కూడా ఈ చిట్టి సమోసాలు ప్రయత్నించి మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉందో మా చిట్టి సమోసాస్. సమోసాల్లో సాస్ ఇష్టం ఉండదు, కానీ సమోసాలో సాస్ వేస్తే బాగుంటుంది. కెచప్ వేసుకొని ట్రై చేయండి, మీరు కూడా బాగుంటుంది. ఏమంటావు జోషు? ఎస్, రైట్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం మరికొత్త వంటతో. మరికొత్త వీడియోలో మరికొత్త వంటలో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.